సార్ అమితాబ్ బచ్చన్ ఈరోజు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి ముందు ఏం జరిగింది అంటే అభిషేక్ బచ్చన్ అండ్ ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నారు అని చెప్పేసి అది నిజమవునా లేకపోతే నిజంగానే తీసుకుంటున్నారు వేరువేరుగా ఉంటున్నారు ఇవన్నీ వార్తలు వస్తున్నాయి. అసలు ఈ వార్తలన్నీ వస్తున్నాయి, ఓకే, అసలు మీరేమంటారు సార్ వీటన్నింటికి? ఏమనడానికి ఏం లేదమ్మా, పెద్ద పెద్ద వాళ్ళలో ఇళ్లలో ఇవన్నీ సర్వసాధారణం. అందరూ ఎవరి ఇండివిజువల్ లైఫ్ కలిసే ఉంటారు, కానీ ఎవరి ఇండివిజువల్ లైఫ్ వాళ్ళదని నా అభిప్రాయం. భర్త వేరేగా పార్టీకి వెళ్తాడు, భార్య వేరేగా డిన్నర్కి వెళ్తుంది, ఎవరు రిలేషన్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు, రకరకాల రిలేషన్స్లో ఉంటుంటారు. అక్కడికి వచ్చాక కలిసి ఉంటున్నారు అంతే అన్నట్టుంటుంది. ఒకరి దాంట్లో ఒకరు వేలెత్తి చూపకూడదు, ఒకరి దాంట్లో ఒకరు ప్రశ్నించకూడదు. అంటే సాధారణంగా వైఫ్ అండ్ హస్బెండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కొంచెం బాగా సంపాదించుకున్న వాళ్ళకే ఇటువంటి కల్చర్ ఉంటే మొదటి నుంచి అటువంటి కల్చర్లో ఉన్న వాళ్ళే కదా వాళ్ళు. అంటే అలానే తప్పుగా అనుకోవడానికి ఏం లేదు ఇక్కడ. తప్పుగా అంటున్నాను అనుకోవద్దు. ఇండస్ట్రీలో అట్లాంటి సర్వసాధారణంగా ఉంటాయి. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ స్థాయిల్లో యాక్చువల్గా మ్యారేజ్ అయ్యాక కూడా యాక్ట్ చేస్తుంటారు. మ్యారేజ్ అయ్యాక కూడా బోల్డ్ సీన్లు యాక్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా బోల్డ్గా కూడా యాక్ట్ చేస్తుంటారు. వాళ్ళకి అదేంటంటే ఏం కాదు, అది యాక్టింగ్ అన్నట్టు ఉంటుంది. అది అంటే బట్ మనలాంటి సామాన్యులకి ఎలా అనిపిస్తుందంటే, అబ్బా పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా కూడా ఇట్లాంటి బోల్డ్ క్యారెక్టర్లు ఇట్లాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవడం అవసరమా అనిపించవచ్చు. బట్ అది వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. దాన్ని హైఫై కల్చర్లు అలాగే ఉంటాయి. సో ఇక్కడ కూడా విడాకులు, విడిపోవడము, కలిసి ఉండడము, లేదంటే కలిసి ఉన్నా కూడా ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుగా ఉండడం అనేది వాళ్ళకి పెద్దగా మనం భూతద్దలో పెట్టి చూస్తామేమో, కానీ వాళ్ళకి అది సర్వసాధారణం. అరే విడిపోయారంట, చూసారంట, అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు ఐశ్వర్యరాయ్ గారు ఉన్నారు, ముందు 2-3 అఫైర్స్ కూడా మనం విన్నాం అప్పట్లో. సల్మాన్ ఖాన్ గారు లాంటి వాళ్ళకి కూడా. సల్మాన్ ఖాన్ గారికి సలూభాయ్కి అంత క్రేజ్ ఉండడానికి కారణం ఏంటంటే, అసలు ఆయన హ్యాండ్ ఎవరి మీద పడినా ఆయన మంచి స్టార్ అయిపోతారు, వాళ్ళు మంచి లిఫ్ట్ ఇస్తాడు, సొంత పర్సన్లాగా కేర్ చూసుకుంటాడు అన్నట్టు కూడా ఆయనకి చాలా ఇవి ఉన్నాయి. బట్ ఆయన నిజంగా హెల్పింగ్ హ్యాండ్ కూడా చాలా. ఎవరిని వెళ్ళినా, అమ్మాయి ఆ పరిసరాలకు వెళ్ళినా, మన నుంచి రిలేషన్ ఇటు సౌత్ వాళ్ళు ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళినా కూడా, అరే ఇక్కడికి వచ్చి ఇంటికి కూడా రావట్లేదు ఏంటని చెప్పి ఆయన తెలిస్తే చాలా క్యారేజ్ పంపిస్తాడట. అంటే మంచి కన్సర్న్. బట్ ఆయన ఎక్కువ విమర్శలు ఎందుకు ఉంటారు అంటే, 3 ఖాన్లో అమీర్ ఖాను, ఆ తర్వాత షారుఖ్ ఖాను, సల్మాన్ ఖాన్లో పోల్చితే అమీర్ ఖాను ప్రొఫెషనల్ పక్క, షారుఖ్ ఖాన్ గారు అంత కమర్షియల్ తెలిసిందే. అంత డౌన్ టు ఎర్త్ ఉండి అందరితో సరిగ్గా మంచిగా ఉండే ఇది ఒక సల్మాన్ ఖాన్. ఏదైనా ఇమీడియట్గా స్పందించడం కానీ చేయడం కానీ. బట్ ఆయనే పాపం ఎక్కువ ఎప్పుడైనా అంతే కదా, ఎవడైతే చేస్తాడో వాడికే విమర్శలు ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటి సల్మాన్ ఖాన్ గారితో అఫైర్స్ అని, తర్వాత మధ్యలో ఇంకెవరి పేర్లు రకరకాలుగా. అట్లాగే మొత్తానికి అది తిరిగి అభిషేక్ బచ్చన్ గారితో మ్యారేజ్ చేసుకుంది, బిడ్డను కూడా కంది, ఒక పాప అనుకుంటాను. సో ఆ పాప కూడా ఇప్పుడు మన రీసెంట్గా ఇక్కడ ఫొటోస్ కూడా చూసాను, ఆ పాప కూడా చాలా పెద్దదయ్యింది. తర్వాత ఐశ్వర్య మ్యారేజ్ అయ్యాక కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయింది ఫేస్ కానీ అవన్నీ కూడా కామన్. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ కూడా అంత ఇదిగా లేరు ఆయన, ఐ మీన్ స్టార్డమ్లో లేడు ఆయన. ఏదో యాక్టర్గా ఉన్నాడు, అప్పుడప్పుడు అడపా ఏవో చేస్తుండొచ్చు, కానీ అంత ఇమేజ్గా లేరు. సో ఈవిడికి కూడా లేదు. ఒకరికుండి ఒకరు లేకపోయినా కూడా పెద్దవాళ్ళు ఆ రకమైన తారతమ్య భేదాలు వస్తాయి. బట్ మేబీ చిన్న పొరపక్షాలు వస్తాయి. వాళ్ళకి ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోనే వాళ్ళు ఎక్కువ డైవర్స్ కేసులు వింటున్నాం. సో పెద్ద తరహాల్లో డైవర్స్ అనేది సర్వసాధారణం. పెద్దగా అలా పట్టించుకోవడానికి ఏం లేదని నా అభిప్రాయం. కానీ ఎందుకు అంటారు ఇంత అంటే ప్రొలాంగ్ చేస్తున్నారో ఏదో, కానీ వాళ్ళిద్దరు మాత్రం వచ్చి అంటే మేము విడిపోవట్లేదు అని చెప్పేసి ఎక్కడ చెప్పట్లేదు. కానీ నెటిజన్స్ మాత్రం వాళ్ళు విడిపోతున్నారు, వేరువేరుగా ఉంటున్నారు అని మాత్రం వార్తలు బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. అది నెటిజన్స్ ఎలా అయిపోయిందంటే, అట్లా తమ్మునేలు పెడితే ఇంట్రెస్ట్గా చూస్తారని ఉద్దేశము, లేదంటే లేనిపోని అదిగో పులంటి ఇదిగో తోక అనే రకాలు. పులి కనబడదు, నేను తోక చూశానంటాడు. అట్లా అయిపోయింది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎట్లా అయిపోయిందంటే, ఏ గాసిప్స్ మీద అయితే చాలా సోషల్ మీడియా ఛానల్స్ బతుకుతున్నాయో ఆ గాసిప్స్ని మితిమీరి రాయడం వల్ల, కొన్నాళ్ళకి వాళ్ళే లేకపోవడం వల్ల మీరు ఇంకెవరి మీద రాస్తారు? వీళ్ళు దేన్ని ఆధారం చేసుకుని వీళ్ళు బతుకుతారు, దేన్ని ఆధారం చేసి వీళ్ళు తింటారు అనేది ఉండాలి. కానీ ఏం కాదులే, మనం కొత్తగా ఇచ్చాం, మన న్యూస్కి మంచి వ్యూస్ వచ్చాయి, షేర్స్ వచ్చాయి, లైక్స్ వచ్చాయి, సబ్స్క్రైబర్ పెరిగారు, ఇట్లాగా ఆలోచిస్తున్నారు తప్ప
దీనివల్ల అవతల వాళ్ళు నిజంగా వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళు కొంపలు కొల్లేరులు అయిపోయే పరిస్థితి ఉంటుంది కదా. ఇప్పుడు ఇంతకుముందు మనం కృష్ణవంశీ గారి గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఆయనకి ఒక జర్నలిస్ట్ అడిగారు, సార్ ఏంటి రమ్య గారికి మీకు మధ్యలో ఏంటి విభేదాలు, విడిపోయారట కదంటే, అవునా అంటే పొద్దున్న నాతో అదే అంది, ఏంటి మన ఇద్దరు విడిపోయాడు కదా అన్నట్టు జోక్గా అంది, మరి సరే ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తా చెప్పొచ్చాను అన్నాడు ఆయన. అంటే లేదు మేము కలిసే ఉన్నాము అని చెప్పే ప్రయత్నంలో, అంటే ఆయన ఏంటంటే ఆమె బిజీ ఆర్టిస్ట్. రమ్యకృష్ణని ఎంత హైలీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అనేది మన బాహుబలితో ప్రూవ్ చేసుకుంది ఆవిడ. పైగా వాడికి బిడ్డ బాబు ఉన్నాడు వీళ్ళిద్దరికి. బాబుని అక్కడ చదివించుకుంటుంది చెన్నైలోనే, ఎక్కువగా అక్కడ నుంచి చెన్నై బేస్ అన్ని తిరుగుతుంది కాబట్టి అక్కడే ఉంటుంది. ఈయనకి ఏంటంటే తెలుగు ఈ బుక్స్ ఇవి, ఈయన ఏమైనా స్టోరీ డిస్కషన్ ఇక్కడ అలవాటు కాబట్టి ఈయన వచ్చి వెళ్తుంటాడంట. బాబుని చూడాలి మేము తను చూడాలి, వెళ్ళడం ఓ 2 days ఉండడం రావడం అట్లా చేస్తుంటాడు. దానికి విడిపోయారంట అట్లా. ఇంకా ఈ ఏజ్లో ఇంకేం విడిపోయి ఏముంటుంది. అలాగని ఈయన అరే నువ్వు స్టారు నేనేం కాదు అనుకునే మనిషి కాదు అంటే సర్దుకుపోయేలాగా ఉంటుంది. ఆ స్థాయిలో పట్టించుకోవడాలు అట్లా ఏమి ఉండవు. కాకపోతే కొంతమంది ఏదో సినిమాలో కూడా చూపిస్తారు, భార్య బాగా భార్యని ఆడే ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఒక్కసారి భార్య ఈడికి మించిపోయి పెద్ద సింగర్ అయిపోతే ఆ అసూయతో తట్టుకోలేక ఇంకా ఇద్దరి మధ్యన గొడవలు రావడము అట్లా జరుగుతుంటాయి. సో అట్లా వచ్చినప్పుడు ఇద్దరు ఫేడ్ అవుట్ అయిపోయి ఉన్నారు కదా, ఇద్దరికి అవకాశాలు లేవు. ఐశ్వర్య గారు కూడా మా తర్వాత ఏవి వేరే వేరే క్యారెక్టర్లు చేశారు, గెస్ట్ రోల్ చేశారని ఏం చూడలేదు. ఈయన కూడా ఎప్పుడో అడపాదడప ఏవో సిరీస్లో కనిపించాడు కానీ మళ్ళీ లేదు. అట్లా ఉన్నప్పుడు ఈ నెటిజన్స్ రాసిన దానికి వాళ్ళు ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. అలాగని వాళ్ళు విడిపోతున్నా కూడా సరే వాళ్ళు రాసుకుని మేము మా ఇష్టం మా లైఫ్ ఎవడేం చేసుకుంటే మాకు అనవసరం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. తెలుగులో కూడా బాలీవుడ్లో ఆ కల్చర్ మరీ ఎక్కువ, మన దగ్గరకు కూడా అటువంటి కల్చర్లు వచ్చేసాయి ఎప్పుడో. అదే చెప్తున్నాను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోనే అరే నేను ఉద్యోగం చేసుకుంటాను నీ గొప్ప నాకేంటి, నీ అజమాయిషి నా మీద ఏంటి అనుకునే రోజులు వచ్చేసాక పెద్ద పెద్ద స్థాయిలకు అవి ఏం అనిపించవు, సర్వసాధారణం. ఈ కాకపోతే నెక్స్ట్ ఇంకో పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటారు, ఆడితో ఒక 6 నెలలు సంవత్సరం 2 ఏళ్ళు, లేదు అది నచ్చలేదు మళ్ళీ ఇంకోడు, ఇట్లా చాలామంది ఉన్నారు కదా. కాబట్టి నెటిజన్స్ నిజంగా వీళ్ళకి ఏదైనా చిన్న లీడ్ దొరికితే చేశారా, లేదా ఒకటిది చూసి ఒకడు ఇలా అనుకుంటున్నారు, ఎడమొహం పెడమొహంగా ఉన్నారు కాబట్టి ఇలా అనుకుంటున్నారని వీళ్ళే గాసిప్స్ క్రియేట్ చేసి రాశారనేది తెలియదు. కొంత మరి అంటే అమితాబ్ గారు చేసిన ట్వీట్ని బేస్ చేసుకొని అంతకుముందు అభిషేక్ గారు కూడా ఒక జర్నలిస్ట్ రాసిన ఇది అంటే ప్రేమ అనేది ఎప్పుడైతే ఉచితంగా దొరుకుతుందో దానికి వాల్యూ పోతుంది అన్నట్టుగా ఎవరో ట్వీట్ చేసి దాన్ని లైక్ చేశాడండి, ప్రాధాన్యత తగ్గిపోతుంది అనే ఉద్దేశంలో. ఆ లైక్ చేశాడంటే వీళ్ళు త్వరలో విడిపోబోతున్నారేమో అని ఎవడో ఆ ఏమో కాస్త కన్ఫర్మ్ చేస్తారు.